మొత్తానికి 'భారతీయుడు' వీకెండ్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఆహ్, ఎందుకు ఈ సినిమా కలెక్షన్స్ అంతలా తగ్గిపోయాయి? ఇప్పుడు మనం 'కల్కి' సినిమా గురించి మాట్లాడుకున్నాం వీకెండ్ రిపోర్ట్. అది ఈ రోజు వరకు కూడా అంచనాలు మించి వసూలు చేస్తూనే ఉంది. 1000,00,00,000 దాటి దూసుకుపోతూనే ఉంది. ఇంకా థియేటర్స్ పెంచుతున్నారు. దాని స్థాయి దానిది. 'భారతీయుడు' అసలు 'భారతీయుడు 1' వచ్చి 28 ఏళ్ల తర్వాత 'సేనాపతి రిటర్న్స్' అనే ట్యాగ్‌తో వచ్చినటువంటి ఈ సినిమా మరి ఎందుకు కలెక్షన్స్ పరంగా తగ్గిపోతుంది అంటే, అసలు వివరాల్లోకెళ్తే అంటే ఒకటే సింపుల్. 'భారతీయుడిని' తెచ్చావు, సమస్యని పరిష్కరించాలనుకున్నావు. ఇంటర్వెల్ దగ్గర సినిమాని ఆపేసావు సింపుల్‌గా చెప్పాలి అంటే. అసలు ఇది సినిమా 2 పార్ట్స్‌గా తీయడానికి కూడా కారణం అదే. ఒక సినిమాని సీక్వెల్‌కి కొనసాగించాలంటే దాన్ని పూర్తి చేయాల. ఇక్కడ ఏం జరిగింది? మొత్తం ఫస్ట్ ఈ సినిమా మొత్తం ఇంటర్వెల్ లాగా ఫస్ట్ హాఫ్ లాగా అయిపోయింది. ఫస్ట్ ఒక బిల్డప్ ఇచ్చారు. తర్వాత సరే ఆయన రానే వచ్చాడు. అంతవరకు బానే ఉంది. వచ్చిన తర్వాత ఏదో చిన్న గొడవొచ్చి ఆయన్ని పంపించేశారు. "గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్" అన్నారు. గో బ్యాక్ అయిన తర్వాత మళ్ళీ ఆయన దాన్ని ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకొని వచ్చి వాళ్ళందరూ "క్షమించండి భారతీయుడు, మిమ్మల్ని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాము. ఇలా కాదు, అలా కాదు, మమ్మల్ని మన్నించండి. మీరే మాకు కావాలి" అని చెప్పి ఆయనని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేశాక హీరోగా నిలబడితే సినిమా ఎండ్. ఆఫ్‌కోర్స్ అదే శంకర్ కూడా తీశాడు. కాకపోతే అది 4 గంటలొచ్చిందని దీన్ని పార్ట్ 1, పార్ట్ 2 అన్నారు. అది కన్విన్సింగ్‌గా లేదు. ఇప్పుడు ఎట్లా ఉంది ఫస్ట్ పార్ట్ సినిమా చూస్తే, సినిమా స్టార్ట్ అయింది. సాంగ్స్ బాగుంటున్నాయి. మధ్య మధ్యలో ఎపిసోడ్స్ వస్తాయి. తర్వాత అవన్నీ సాల్వ్ చేసుకుంటూ మళ్ళీ సినిమా ఒక రకంగా ఎండ్ అవుతది. నిజంగా అలాగే ఏ సినిమా అయినా అలాగే పూర్తి చెయ్యాల. అసంపూర్ణంగా ఏ సినిమా ఎండ్ అయినా సరే అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతది. అది నాట్ ఓన్లీ ఇండియన్ చిన్న చిన్న ఎమోషన్స్‌ని గూడా జనాలు చాలా ఇదిగా చూస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'యోగి' సినిమా తీసుకుంటే అప్పట్లో 'యోగి' సినిమా పెద్ద సంచలనం. ప్రభాస్‌కి అసలది ఒక రేంజ్ సినిమా అది. క్లైమాక్స్ అసంపూర్ణంగా పూర్తి చేసేసరికి వాళ్ళకి నచ్చల జనాలకి. అందుకని చెప్పి ఫ్లాప్ చేశారు. అంతకుమించి ఇప్పటికి పాటలు ఫేమస్ అది. ఏ సినిమా అయినా సరే నేను ఎందుకో 'యోగి' ఎగ్జాంపుల్ వచ్చింది. ప్రభాస్ అంటే ఈజీగా కనెక్ట్ అవుతారు కాబట్టి చెప్పాల్సొచ్చింది. వాటెవర్ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ మూవీ. అసంపూర్ణంగా నువ్వు క్లైమాక్స్ పూర్తి చేస్తే ఏ సినిమా కూడా హిట్ అవ్వదు. ఎందుకంటే జనాలు అసంపూర్ణత ఫీల్ అయినప్పుడు నేను "ఏహే" అంటారు అంతే. మళ్ళీ చూడొద్దని చెప్తారు కానీ చూపియరు. అక్కడ జరిగింది 'సేనాపతి రిటర్న్స్‌లో'. సరే అంతకు మించి విజువల్స్ చూపిచ్చావు. ఆ స్కేటింగ్ మీద ఎళ్ళడం, అంతసేపు ఎళ్ళడం బానే ఉంది. తప్పేం లేదు. కాకపోతే కొన్ని అన్‌కన్విన్సింగ్ సీన్స్. ఇప్పుడు ఆ పెద్ద బంగారు గది ఉంది కరెక్టే. బంగారు టాయిలెట్, బంగారు మంచం, బంగారు బీరువా, అన్నీ బంగారమే. బ్రష్, పేస్ట్ గూడా బంగారమే. అసలక్కడికి అంత సింపుల్‌గా సేనాపతి వెళ్ళడు. ఒక చిన్న కాయినేస్తే ఆ డోర్ అక్కడి వరకు ఆగడం. ఆయన దాన్ని తీసుకొని ఇతనికి అంటే సచ్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్‌కి ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఇప్పుడెందుకు నిన్న ఓపెన్ అయినట్టు పూరి రత్న గారు లేదు. అంత స్థాయి చూపించిన బంగ్లా అసలు యాక్చువల్‌గా అంత బంగారం బంగ్లా అది. దాన్ని చాలా సింపుల్‌గా ఎవరు ఎళ్ళలేని చోటికెళ్ళడం. మళ్ళీ ఆ గాలి చోటకి ఇప్పుడు ఒక క్వెషన్ అండి. సేనాపతికి ఇన్‌కమ్ ఎక్కడిది ఇయన్నీ జేయడానికి? అతని వృత్తి ఏంటంటే తైవాన్‌లో అమర్మకల నేర్పించడం. అంతేగా? దానికి ఫీజులెంతొస్తాయి? మహా అయితే ప్రతి ఒక్కడు కోట్లకు కోట్లయితే ఇవ్వడుగా. ఆ రకమే ఇది అన్‌కన్విన్స్‌డ్ సీన్స్ అంటే అంతకు మించి చేయకూడదు ఏదైనా సరే. ఎంతలో చేయాలో అంతలో చేయాలి. అలా 'శంకర్' సినిమాలు ఆఫ్‌కోర్స్ అంతకు మించి ఉన్నప్పటికీ అవి బానే ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు కన్విన్స్ అవుతాం. ఇప్పుడు ఒకే ఒక కొండను పగలగొట్టి అరుణాచలం పెద్ద కోటీశ్వరుడయిపోతాడు. ఎంత పెద్ద కోటీశ్వరుడు అంత పెద్ద కోటీశ్వరుడు. ఒక చిన్న రాయి కొండను బదలుగొట్టి. ఒక గాలి జనార్దన్ రెడ్డి మైన్స్ కూడా పగలగొట్టినా అంత రిచ్ అవ్వరేమో అంత రిచ్ అయిపోతారు. అది కామనే. అంటే రూ. 1 కాయిన్‌తో 'శివాజీలో' రిచ్ అవుతాడు. ఇవన్నీ అంటే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌లు కొంతమంది సినిమాలు చూస్తే వాళ్ళకి పర్లేదులే తీశాడు అంటారు. అంతెందుకు ఇప్పుడు బాలయ్య గారి సినిమాలు ఆ ఫైట్‌లు గాని, డైలాగ్స్ కానీ వాటి కోసం వెళ్తా ఉంటారు. అన్నీ అన్‌న్యాచురల్‌గా ఉన్నప్పటికీ కూడా అసలు మనకి ఎంత ఇష్టంగా వెళ్తాం ఆ సినిమాలకి. అదే ఖచ్చితంగా బాలయ్య ఉన్నాడంటే సినిమా ఎళ్ళాల్సిందే. జై బాలయ్య అని చెప్పి వెళ్ళిపోతా ఉంటారు. అట్లాంటి మూవీస్ ఉంటాయి. సో, 'శంకర్‌ని' కూడా అర్థం చేసుకున్న వాళ్ళే ఆ సినిమాకెళ్తారు. అందరూ అర్థం చేసుకున్నారు 'శంకర్‌ని.' ఏది చెప్పినా చాలా గ్రాండ్‌గా చెప్తాడు అని. లొకేషన్స్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి. కానీ గ్రాండ్‌నెస్‌గా చెప్పడంలో ఫెయిల్ అయ్యావు. ఆ సిట్యుయేషన్స్ ఇప్పుడు ఆ అమ్మాయి ఆహ్, పైనుంచి సూసైడ్ చేసుకునే సీను.
అంటే ఒకటి కాదు, 2 కాదు. ఆ అబ్బాయి రైలు పట్టాల దగ్గర చనిపోయే సీన్‌లు అమ్మో! అవైతే చాలా దారుణం. భయంకరమైన సిట్యుయేషన్స్ అవి. దాన్ని ఎమోషనల్‌గా డీల్ చేయడంలో ఫెయిల్ అయ్యావు. అది అంతకుమించి ఇంకేమీ లేదు. సో, 'భారతీయుడు' కలెక్షన్స్ అయితే భారీగా తగ్గిపోయాయి. పెట్టిన పెట్టుబడి అయితే ఖచ్చితంగా రాలేదనే చెప్పుకోవాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్‌లు కూడా బాగున్నప్పటికీ, గ్రాండ్‌నెస్ ఉన్నప్పటికీ, నిర్మాణ విలువలు ఉన్నప్పటికీ, ఒక మ్యూజిక్ మాత్రం చాలా దారుణంగా అనిరుద్ పాడు చేస్తే, ఇంకా మిగతా ఇంకెన్ని విధాలుగా సర్వనాశనం చేయొచ్చో శంకర్ చూపిచ్చాడు. బట్ పార్ట్ 3 ఇలా ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా పార్ట్ 3 హిట్ అవుద్దనే అనిపిస్తుంది. ఎందుకంటే బోలెడన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి. దాంట్లో గూడా ప్రతి ఎపిసోడ్స్‌ని ఉపకథలన్నీ కలుపుకుంటూ, జాయిన్ చేసుకుంటూ సినిమానైతే పూర్తి చేయాలి. మరి పార్ట్ 3 2025లో రిలీజ్ అవుతదనైతే మేకర్స్ చెప్పారు. మరి అది ఎప్పుడొస్తదో ఏంటో. అంటే అంతకుముందు వెర్షన్ భారతీయుడు ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఆ యుద్ధాలు అవన్నీ చూపిచ్చారు కాబట్టి నాట్ బ్యాడ్. మేబీ కన్విన్స్ అయితే అవ్వచ్చేమో అనే రకంగా అనిపిస్తుంది. ప్రెజెంట్ అయితే ఈ సినిమాకి ఇంకా లేదు. ఇవి తీసేసారు మండే నుంచి వీకెండ్ తర్వాత చాలా చోట్ల. ఇంకా నెక్స్ట్ వీక్ పైనే సినీ అభిమానుల ఆశలన్నీ ఉన్నాయి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వీక్ కూడా సరైన సినిమా పడకపోతే 'కల్కి' ఈజీగా 1200-1500కి దగ్గరలోకి వస్తది. థాంక్ యూ సో మచ్.